చక్కగా ఏం చేశాడు? సహాయం చేశాడు. ఎవరికి? మరియమ్మ గారికి, యేసుక్రీస్తు. అందుకే ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు చూద్దాం, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే నశించిన దానిని వెతికి. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుక ఒక అద్భుతం అనుకున్నాం కదా. ఎలా పుట్టాడు మీకు తెలుసు, పరిశుద్ధాత్మ ద్వారా. యేసుక్రీస్తు ఒక్కడే ఎందుకు దేవుడు చెప్పండి? ఇంకా వేరే దేవుళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనకి యేసుక్రీస్తుకి అసలు పోలిక ఏంటి, అసలు సంబంధం ఉందా, ఎవరు గొప్ప అని ఆలోచిస్తే దేవుళ్ళు అనే వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఆయనలో పాపము లేదు, పరిశుద్ధత అనేది ఆయన క్వాలిఫికేషన్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. రాన్యట్ అనేటువంటి శాస్త్రవేత్త, మీరు ఉన్నారు కదా, రాన్యట్ అనేటువంటి శాస్త్రవేత్త అంట యేసుక్రీస్తుని సిలువేసిన గొల్గొతా కొండ మీద ఆయన రక్తాన్ని కనుక కిందకి కారిపోయింది, సిలువలోంచి రక్తం కింద కారిపోతే భూకంపం వచ్చింది యేసుక్రీస్తు చనిపోయినప్పుడు. ఆ భూకంపం వచ్చినప్పుడు ఆయన రక్తం వెళ్ళి లోపల ఎక్కడ పడిందంట? మందసం ఒకటి ఉంది, మందసం మీద పడింది. ఆ మందసంలో దేవుని పలకలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు పలకలు ఉంటే జరిగిన విషయం వాస్తవం. ఆ 10 ఆజ్ఞలు పలకలు ఉంటే ఆ పలకల మీద రక్తం పడి ఆజ్ఞలన్నింటినీ కొట్టేసింది. అంటే ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చాను, ఇంకా నా ఆయన విశ్వాసం ఉంచితే మీరు నీతిని ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ తర్వాత అంటే ఆయన దాని మీద బ్లడ్ తీసి ల్యాబ్లో టెస్ట్ చేస్తే యేసుక్రీస్తు ఒక రక్త కణాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మీకు చాలాసార్లు గుర్తు చేశాను, మరలా గుర్తు చేస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని చెప్పడానికి ఒక రుజువు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తములో జీవకణాలు ఇంకా ఎలా కదిలాడుతూ ఉన్నాయి. మీకు యూట్యూబ్లో దొరుకుతుంది ఇది, జీసస్ బ్లడ్ సెల్స్ అని పట్టండి మీరు. చక్కగా ఆయన బ్లడ్ను పరీక్ష చేసింది కూడా ఆయన యూట్యూబ్లో పెట్టాడు. సరే, ఈయన రక్తంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది కదా. మనుషుల రక్తం వల్ల అవుతుందా? కోడల రక్తం వల్ల అవుతుందా? గేదెల రక్తం వల్ల అవుతుందా? యేసుక్రీస్తు రక్తమే ఎందుకు పవిత్రమైనది? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి. ఇప్పుడు ఒక మనిషి పుట్టాలంటే X క్రోమోజోమ్స్, Y క్రోమోజోమ్స్ కావాలి. గుర్తుపెట్టుకోండి. X అంటే 23, Xకి ఎన్ని ఉండాలి? 20. Y అంటే 23, మొత్తం కలిపితే ఎంత? 46. మెడికల్లో ఉండాలి. ఇక్కడ రెపుగా ఎన్ని క్రోమోజోమ్స్ కావాలి మనిషి పుట్టాలంటే? 76, 46. స్త్రీ నుండి 23, పురుషుడు నుండి 23. ఓకే, అయితే ఈ 23 కలిపితే ఎన్ని అవుతుంది మొత్తం? 46. అంటే ప్రపంచంలో ప్రతి మనిషికి 46 క్రోమోజోమ్స్ ఉండాలి ప్రతి మనిషికి. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారికి 24 మాత్రమే ఉన్నాయి. అదెలా? ఇప్పుడు స్త్రీ నుండి ఎన్ని వచ్చినాయి? తల్లి నుండి X వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి? 23 వచ్చినాయి. మరి పురుషుడు లేడుగా అక్కడ, పురుషుని యొక్క పాపం లేదు కదా అక్కడ. పరిశుద్ధాత్మ వలన Y కూడా కాదు, అన్నోన్ అంటారు దాన్ని. ఆయన ఏం చెప్పాడంటే, రానెట్టి అన్న X నుండి 23 ఉన్నాయి కానీ ఆ ఒకటి ఉంది, అదేంటి తెలియట్లేదు, అన్నోన్ అని పెట్టాడు. అంటే అది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఆయన పుట్టాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వేరు, యేసుక్రీస్తు ఒకరే వేరు. అందుకే యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు. చాలామంది మీ దేవుడు గొప్ప, మనకు అనవసరం వాళ్ళతో పోటీలు. కానీ నా దేవుడు ఎందుకు గొప్పవాడో నేను చెప్తా, నా దేవుడు ఎందుకు రక్షకుడో నేను చెబుతా. ఇదిగో లోక 2:10-11 చదువు ఒకసారి. లోక సువార్త 2వ అధ్యాయము 10-11 చదువు. లోక సువార్త 2వ అధ్యాయము చదవమ్మా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా. ఏంటంటే ఇక్కడ చదువు ఒకసారి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి చెప్పండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి ముందు, ఇదిగో ప్రజలందరికీ క్రైస్తవులకని రాయబడింది అక్కడ. అంటే ఈ ప్రజలందరిలో ఎవరెవరు వస్తారు? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు, అది ఏ క్యాస్ట్ అయినా కానీ ఏ మతమైనా కానీ ప్రతి ఒక్కడికి కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఇందాక చెరువులు మనం చెప్పుకున్నాం కదా, చెరువులో పడ్డవాడిని రక్షించాలంటే ఎవరు కావాలి? రక్షించేవాడికి ఈత రావాలి. ఇప్పుడు పాపం నుండి రక్షించాలంటే పాపం లేనివాడికి కావాలి. అందుకే యేసుక్రీస్తు వారిని రక్షకుడు అని చెప్పారు. అర్థమైందా? రికార్డ్ అవుతుందా? ఓకే, యేసుక్రీస్తు వారికి ఇప్పుడు పేరేంటి చెప్పండి? యేసు అనగా రక్షకుడు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. అందుకే
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఈయన ప్రభువైన క్రీస్తు, ఈయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు వారు రక్షకుడు అని దేవుడు తెలియజేసి, ఎందుకంటే ప్రపంచమంతా దేవుని ఎరగకుండా నరకానికి వెళుతుంటే ఆయన వచ్చి నరకుని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి సరే, రక్షణ పొందాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి? రక్షణ పొందాలి, రక్షకుడు అన్నారు కదా. ఇప్పుడు ఆయన ఎలా రక్షిస్తాడు, నేను ఎలా రక్షణ పొందాలి? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నోటితో చెప్తే రక్షణ పొందినట్టు. కాబట్టి ప్రభువుని అంగీకరిస్తే మనం రక్షించబడినట్టు. ఓకే, యేసుక్రీస్తు వారు పుట్టుక అనేది ఒక అద్భుతం. ఆయన పెరిగినప్పుడు ఆయన ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు కదా. మీకు తెలిసిన అద్భుతాలు కొన్ని చెప్పండి. ఫస్ట్ది కొంచెం సౌండ్ పెట్టు. ఆ యేసుక్రీస్తు చేసిన అద్భుతాల్లో కొన్ని చెప్పండి. మొట్టమొదటి అద్భుతం ఏంటి? నీటిని ద్రాక్షరసంగా మార్చి. నీటిని ఏం చేశాడు ఆయన? ఇంకా ఏం చేశాడు మీకు తెలిసింది చెప్పండి. పెట్టి ఇంకా చనిపోయిన లాజరును లేపాడు. ఇంకా పొట్టుగుడ్డు వాడిని ఏం చేశాడు? చూపించాడు. కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు. తర్వాత దయ్యాలు పెట్టిన వాళ్ళని విడిపించాడు. అంటే యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు బైబిల్ గ్రంథం కూడా చాలదంట. అంటే చాలా అద్భుతాలు యేసుక్రీస్తు చేశాడు. ఆయన పుట్టిక అద్భుతం, ఆయన జీవించింది అద్భుతం, తర్వాత ఆయన మరణం గురించి ఆలోచిద్దాం. ఎలా చనిపోయాడు యేసుక్రీస్తు వారు చెప్పండి? అన్యాయపు తీర్పు అంటారు కదా. అంటే ఏంటంటే నీ వైపు తప్పు లేకపోయినా నేను చంపేయచ్చు. అన్యాయపు తీర్పు. మీకు ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందా? దానియేలు యొక్క దర్శనం ఒకటి ఉంది కదా. ఆ దర్శనములో రోమా సైన్యము ఈ కాళ్ళు అని చెప్పుకున్నాం. తల ఏమో బంగారం, ఉదరమేమో వెండి, ఈ యొక్క భాగం అంతా ఎత్తడి, ఈ కాళ్ళు భాగం అంతా ఇనుము, పాదాల భాగం ఏంటి? ఇనుము, మట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టిన కాలం ఏదంటే ఈ యొక్క మోకాళ్ళను చూసారా? ఇనుము లాంటి రాజ్యం, అంటే రోమా సామ్రాజ్యం. అంటే రోమా సామ్రాజ్యం ఎలా ఉంటుంది? గట్టిదనమాట. ఎవరికి న్యాయం ఉన్నా లేకపోయినా ఇదేం చేస్తుంది? మరణానికి అప్పగి. అందుకే యేసుక్రీస్తు ఆ రాజ్యంలో పుట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని అన్యాయపు తీర్పు తెచ్చి సిలువకు పంపించారు. ఇప్పుడు పిలాతు తప్పిద్దామని చూశాడు. నువ్వు ప్రభువేనా, నువ్వు నోరు తెరువు అంటే నోరు ఏం తెరిచేవాడు కదా దేవుడు. సైలెంట్గా నువ్వు అన్నట్టు అన్నట్టు ఎందుకున్నాడు చెప్పండి? ఇప్పుడు ఆయన వాదించుకోలేడా? దేవుడు వాదించుకోలేడా? నేను మరణం తప్పించబడడానికి ఏం చేసిన అద్భుతాలు చేసినాడు అక్కడ వాదించుకొని బయట రాలేడా? ఆయనంతటా ఆయనే సమర్పించుకున్నాడు చచ్చిపోవడానికి. కాబట్టి ఆయన మరణించాడు. చాలామంది అంటారు, నేను చూస్తున్నాను యూట్యూబ్లో చాలామంది హిందూస్ ఏం చేస్తారంటే మూడు మేకులు పీక్కోలేనివాడు దేవుడు అంటాడు. నేను దానికి ఎక్కడ చూసినా దాని కింద ఒక కామెంట్ పెడతా. ఏంటంటే 3 మేకులు పీక్కోలని యేసుక్రీస్తు మరణం చేయించి ఎలా తెలిసింటాడు? వినండి, పీక్కోలేకపోయాడు కానీ ఎలా చేయించాడు మరణాన్ని? ఆయన ఎందుకు పీక్కోలేదు? మన కోసం పీక్కోలేదు, అంతే కదా. ఆయన మరణిస్తే ఎందుకు మరణించాలి యేసుక్రీస్తు? ఆయన రక్తం కార్చాలి. రక్తం ఎందుకు కార్చాలంటే సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అర్థమవుతుందా? అంటే సర్వ పాప పరిహారం, అందరి పాపాలు పరిహరించాలంటే పరిశుద్ధిని రక్తము అవసరం. ఒక పుణ్యాత్ముని రక్తము చిందించబడితే దాని వలనే మనకి పాపక్షం. అందుకే యేసుక్రీస్తు వారు వెనక చనిపోయిన వారి గురించి ముందు వారి అందరికీ యేసుక్రీస్తు రక్తాన్ని కార్చారు శిలువలో. అందుకే ఆయనంతటా ఆయనే సమర్పించు. అందుకే ఎవరు కాపాడుకోలేవు. మరి చనిపోయిన దేవుడు మనిషి రీతిగా చనిపోయాడు, శరీరరీతిగా. కానీ 3వ దినం ఏం చేశాడు? ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఉంది కదా, దేవుడు ఉన్నాడు కదా, ఆయన 3వ దినం చీల్చుకొని పైకి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి రెండో రుజువు ఆయన యొక్క మరణ పునరుద్ధానం. ప్రపంచంలో సమాధులు ఎన్నో ఉన్నాయి, కానీ అన్ని సమాధులు, ఇప్పుడు సమాధుల్లో ఏం చేస్తారు? చనిపోతే వెళ్ళిపోయి తవ్వుతుంటే ఎవరో ఒకరు ఎముకలు కనపడదు. కానీ యేసుక్రీస్తు వారి ఎముకలు లేవు, ఎక్కడ కనపడదు. ఎందుకంటే ఆయన సమాధి ఓపెన్. లోపలికి వెళ్ళి చూస్తే చక్కగా ఆయన పడుకొని పెట్టిన స్థలం ఉంటుంది. నేను సజీవ సాక్షిని వెళ్ళి చూసి సమాధిలోకి వెళ్ళి నేను చూశాను ఆయన ఎక్కడ పెట్టారో. కాబట్టి ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ మూయబడ్డాయి, కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడి. ఎందుకంటే ఆయన మృతులో లేడు, తిరిగి లేచాడు. అందుకే యేసుక్రీస్తు రక్షకుడు, నిజదేవుడు అని దీన్ని చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అద్భుతాలు చేసి మన కోసం ప్రాణం పెట్టి మరణించి పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని మనము గ్రహించాలి. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు వినండి, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక చుక్క పుట్టిందని విన్నాం కదా, స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ అంటారు. దీనిని చూసి 3 వచ్చారా 4 వచ్చారా? జ్ఞానులు ఎంతమంది? చెప్పండి, జ్ఞానులు ఎంతమంది?
ఎవరు చెప్పారు చాలామంది వచ్చారని? నేను చెప్పాలి. జ్ఞానులు ఎంతమంది వచ్చారు? జ్ఞానులు అంటే తూర్పు దేశం జ్ఞానులు అంటారు. తూర్పు దేశం అంటే ఏది? నేను ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? బెత్లెహేం ఎక్కడ ఉంది? నడిబొడ్డులా. ఇప్పుడు బెత్లెహేం ఎక్కడ ఉంటే ప్రపంచం. ఇప్పుడు ఏ దేశం అది? యేసుక్రీస్తు, వినండి, యేసుక్రీస్తు ఇండియాలో పుడితే ఇండియానికే రాజు అవుతాడు. ఓకే ఓకే యేసుక్రీస్తు ఇండియాలో పుడితే ఇండియా కింగ్ అంటారు. అమెరికాలో పుడితే అమెరికా రాజు, దుబాయ్లో పుడితే దుబాయ్ కింగ్. కానీ ఆయన ఎక్కడ పుట్టాడంటే ప్రపంచం మొత్తాన్ని, భూగోళాన్ని సెంటర్ చేస్తే ఆ సెంటర్ పాయింట్ బెత్లెహేం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సెంటర్ పాయింట్ బెత్లెహేం. యేసుక్రీస్తు బెత్లెహేంలో ఎందుకు పుట్టాలంటే ప్రపంచానికి రాజు. ఇప్పుడు యేసుక్రీస్తు బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. ఇప్పుడు తెనాలి ఎక్కడ ఉందంటే ఆశాఖండంగా తెనాలి ఎక్కడ ఉంది? గుంటూరు జిల్లాలో ఉంది. గుంటూరు జిల్లా ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే బెత్లెహేం ఎక్కడుందంట? యెరూషలేములో. యెరూషలేం ఎక్కడుంది చెప్పండి? ఇజ్రాయెల్ దేశము యెరూషలేం ఉండకటే బ్రదర్. ఇప్పుడు యెరూషలేం ఎక్కడుంది? ఏ ఖండంలో ఉంది? మన ఖండంలో పుట్టాడు దేవుడు. తెలుసా మీకు? మనదే ఖండం? ఆఫ్రికా ఖండమా? ఖండాలన్నింటిలో ఏషియన్ కంట్రీ, ఐరోపా కంట్రీ, తర్వాత ఆఫ్రికా, తర్వాత ఆస్ట్రేలియా, ఈ కొన్ని ఉన్నాయి కదా. పెద్ద కంట్రీ ఏంటంటే ఆసియా దేశం. యేసుక్రీస్తు తెల్లోళ్ళ దేవుడు అంటాడు. తెల్లోళ్ళ దేవుడు కాదు, ఆసియా కంట్రీలో పుట్టాడు యేసుక్రీస్తు. అమెరికా వాళ్ళకి తెలియదు. 500 సంవత్సరాల వరకు అమెరికా వాళ్ళకి యేసుక్రీస్తు అంటే తెలియదు. కానీ మనకి 2000 సంవత్సరాల క్రితమే తోమా అనే ఆయన ఇండియా దేశానికి వచ్చాడు. సువార్త ఎవరికి ముందు వెళ్ళింది? మనకే ముందు వచ్చింది. యేసుక్రీస్తు పుట్టింది యెరూషలేములో, బెత్లెహేము ప్రాంతము. ఇది ఆసియా ఖండము. ఆసియా ఖండంలో దాన్ని మిడిల్ ఈస్ట్ అంటారు. వినండి జాగ్రత్తగా. యెరూషలేము ప్రాంతాన్ని మిడిల్ ఈస్ట్లో మిడిల్. ఇప్పుడు ఈ హాల్ ఉంది కదా, ఇది మిడిల్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అనుకుందాం. ఇదంతా ఒకటే. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టింది మిడిల్ ఈస్ట్ అంటారు. మిడిల్ ఈస్ట్లో ఎప్పుడు గొడవలు దొరుకుతాయి, ఇదే మిడిల్ ఈస్ట్ అంటారు. మిడిల్లో ఉంటే ఇక ముందుకు వచ్చింది మనది కూడా ఏషియా కంట్రీ కదా. ముందంటే తూర్పు ముందు మనకే కదా. కాబట్టి తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు వచ్చారు. వినాలి, తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు. ఎంతమంది జ్ఞానులు? కౌంట్ చేయబడాల. కానీ వారు అర్పించిన అర్పణాలను బట్టి 3 అని చెప్తారు. వాళ్ళ పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఎంతవరకు వాస్తవమో చాలామంది పేర్లు చెప్పారు. వాళ్ళు అర్పించినటువంటి మొట్టమొదటి అర్పణ ఏంటి? కొంచెం మనం వాక్యంలో చూస్తే బాగుంటుంది అనుకుంటా. మత్తయి సువార్త 2 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి చూద్దాం. రాజున హెరోదు దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు, అసలు యూదుల రాజు పుట్టాడని వాళ్ళకి ఎవరు చెప్పారు? ప్రశ్న, సమాధానం చెప్పండి. యూదులకు రాజు పుట్టాడని ఎవరు చెప్పాడు? ఆ రోజుల్లో యూదులకు రాజు ఎవరు? హెరోదు. పుడితే హెరోదు ఇంట్లో పుట్టాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని మేకా ప్రవచనం చదువుకొని, యూదయ దేశంలో బెత్లెహేములో ఒక రాజు పుడతాడని అవి చదువుకొని వాళ్ళంట ఆ నక్షత్రం చూశారంట. ఒక నక్షత్రం వెలుస్తుందని. ఒక నక్షత్రం నుంచి యాకోబు ఉదయించినని ఉంటుంది. నిర్గమకాండంలోనే ఉంటుంది అది. యాకోబులో నక్షత్రం ఉదయించినని, నిర్గమకాండం, సంఖ్యాకాండంలో. ఆ నక్షత్రాన్ని చూసి వీళ్ళు ఏం చేశారంటే, చూడండి, నక్షత్రాన్ని చూసి ఏం చేశారంటే, ఇదిగో ప్రవచనాలు చెప్పిన ప్రకారము, ఇక్కడ ఉన్న ప్రకారం ఇదే సరైన కాలమని ఒక స్టార్ను చూసి వాళ్ళు దాదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. నాకు తెలిసి వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు యేసుక్రీస్తు పుట్టలే. ఇంకా వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు 2 సంవత్సరాలు పుడతారని తెలిసిన తర్వాత అప్పుడు బయలుదేరారు. వీళ్ళకి ఎలా తెలిసింది? జ్ఞానులు అంటే జ్ఞానంతో వేచించి ఎదురు చూసి కనుక్కునేవాళ్ళు సైంటిస్టులు అంటారు. వీళ్ళు సైంటిస్టులు. యేసుక్రీస్తు పుడతాడని. ఇప్పుడు సైంటిస్టులు ఏం చేస్తారు? ఏమి లేదని పుట్టిస్తారు కదా. అట్లాగే వీళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారు పుట్టకముందే 2 years ముందే ఈ ధర్మశాస్త్ర గ్రంథాలను చూసి యేసుక్రీస్తు యూదయ బెత్లెహేములో పుడతారని ఎరిగి హెరోదు రాజు ఇంటికి వచ్చారు. గ్రంథాలు చెప్తున్నాయి యూదులు రాజు పుడతాడని. రాజు అంటే వాళ్ళు ఏంటి? కింగ్ పుడతాడు అనుకున్నాను. కానీ యేసుక్రీస్తు పేదవాడికి పుడతాడు నాకు తెలుసా. ఇంటికి వస్తే అప్పుడు హెరోదు అంటాడు. చూడండి ఒకసారి బైబిల్ వాక్యం 3వ వచనం కదమ్మా. హెరోదు రాజు ఈ సంగతి ఉన్నప్పుడు అతను కూడా యెరూషలేము వారు అందరూ కలవరపడ్డారు. నేను కాక ఇంకొక రాజా? కాబట్టి రాజు ప్రధాన యాజకులు, ప్రధాన శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టిన వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవి
ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీళ్ళుండి వచ్చే ప్రవక్త ద్వారా ఇది హేరోదు కూడా అర్థమైంది. ఇప్పుడు ప్రవక్త ద్వారా రాయబడింది. ఇప్పుడు అంతటా హేరోదు జ్ఞానం రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనబడిన కాలమును వారి చేత పరిష్కారంగా తెలుసుకున్నాడు. మీరు ఎలా చూశారు అని అన్ని వివరాలు అడిగి ఆయన ఏం చెప్పేసా, మీరు వెళ్ళి ఏందో వచ్చిన ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తినని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాడు. ఎక్కడో అన్నీ తెలుసుకున్నాడు. ఇక మీరు వెళ్ళండి నాకు చెప్పండి అంటే పాపం వీళ్ళు వెళ్ళారు. తర్వాత చూడండి, వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారి ముందుగా అది శిశువు ఎక్కడైతే పుట్టాడో అక్కడికి తీసుకొచ్చి వాళ్ళని నడిపించి ఎక్కడైతే పుట్టి అక్కడ ఆగిపోయింది. ఇది చాలామంది ఏమంటారంటే ఒక తోక చొక్క వచ్చింది అంటారు. కొంతమంది ఏమంటారంటే 3 గ్రహాలు ఒక చోట వచ్చాయి. 3 గ్రహాలు ఒక చోట వచ్చింది కాదు, గ్రహాలు ఒక చోట వస్తే దానికి చలనం ఉండదు, తోక చొక్కలకి చలనం ఉంటుంది. కాబట్టి తోక చొక్క ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఒక నక్షత్రంగా ఆ యొక్క యేసుక్రీస్తు పుట్టిన చోట నిలబడిందంట. 10 వారు ఆ నక్షత్రం వచ్చి అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ చెప్పండి. మీ అందరూ తెలుసు కదా, సెట్టింగ్స్ చేస్తారు. ఏం వేస్తారు? పశువుల పాకలో. యేసుక్రీస్తు వారు పుట్టింది ఎక్కడ? మీకు మొన్న వారం కొన్ని నేర్చుకున్నాం కదా, అదేంటో చెప్పండి. ఇప్పుడు ఇది తీసుకురా. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? చెప్పండి. ప్రజాసంఖ్య కోసం వాళ్ళు బెత్లెహేం వచ్చారు. వారికి సత్రంలో స్థలం లేదు కాబట్టి శిశువుని ఎక్కడ పెట్టారు? తొట్టిలో పడుకొని పెట్టారు. బైబిల్లో మనం చెప్పుకున్నాం కదా, తొట్టిలో పడుకోబెట్టి. ఇప్పుడు తొట్టి ఎక్కడ ఉంది? పశువుల పాకలో అని అనుకుంటున్నాం మనం, కానీ అక్కడ పశువుల పాక అని రాయబడలేదు. కాబట్టి సత్రంలో స్థలం లేదన్నా పశువుల తొట్టిలో పడుకోబెట్టే. పశువుల పాక అని కూడా బైబిల్ ఎక్కడ రాయబడలే. యేసుక్రీస్తుని అంట ఇప్పుడు పుట్టిన తర్వాత మరలా తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టారంట. ఇది చాలామందికి పశువుల పాక అనుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత పశువుల పాకలో ఒక ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది చూడండి, ఆ శిశువును చూసి ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయనకు పూజించి తమ పెట్టెలిపి బంగారము సాంబ్రాణి బోళముని కానుకలుగా ఆయనకు ఏం సమర్పించారు? బంగారము సాంబ్రాణి బోళము. బంగారం ఎందుకు ఇచ్చారు చెప్పండి? బంగారం అన్నిటికన్నా కాస్ట్లీ కాబట్టి దేవుళ్ళకి జనరల్గా బంగారం పెడతారు. మీరు అంటారు దేనికి వాడతారంటే స్వస్థపరచడానికి బోళం వాడతారు. బంగారము సాంబ్రాణి బోళము స్వస్థత కోసం ఉపయోగిస్తారంట. కాబట్టి యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడును గ్రహించి వాళ్ళు ముందుగానే బోళం. ఇప్పుడు 3 కానుకలు వచ్చినాయి. నేను చెప్తా, ఎవరైనా ఇంట్లోకి వెళుతుంటే ఒకళ్ళకి అలారం ఇస్తారు. ఇల్లు ఓపెనింగ్, హౌస్ ఓపెనింగ్ అనుకున్నాం, గోడ గడియలు ఎక్కువిస్తారు. ఒకటే వస్తే చాలా వస్తాయా చెప్పండి? ఒక ఇల్లు హౌస్ ఓపెనింగ్ చేస్తున్నారు, నేను ఒక గోడ గడియని తీసుకెళ్ళా, ఇంకొక ఆయన కూడా గోడ గడిని తెచ్చాడు. ఇప్పుడు గోడ గడియని ఒకళ్ళు ఇచ్చారు, చాలామంది ఇచ్చారా? చాలామంది, కానీ ఒక గోడ గడియారం కనపడుతుంది. అంటే వస్తువు ఉడగని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే యేసుక్రీస్తు కూడా బంగారము వెండి సాంబ్రాణి వచ్చిన వాళ్ళందరూ ఇచ్చారు, కానీ 3 అని చెప్పి దీన్ని బట్టి మనం నిర్ధారించుకోవాలి. చాలామంది ఉండొచ్చు కాబట్టి అది రాయబడలేదు కాబట్టి దాని గురించి మనకంతా అనవసరం. కాబట్టి యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు అని జ్ఞానులు ఏం చేశారు? ఆయన్ని ఆరాధించారు. తర్వాత మరి తిరిగి మళ్ళీ హేరోదు దగ్గరికి వెళ్తున్నారు. దేవదూత వచ్చి మీరు అటు మాత్రం వెళ్ళదు, హేరోదు దుర్మార్గుడు, ఆయన వైపు మీరు వెళ్ళొద్దని చెప్పి ఏం చేశారు వాళ్ళు? దేవదూత వాళ్ళని డైవర్ట్ చేసి, వీళ్ళు రాకపోయేసరికి కోపం ఎక్కువైపోయింది. దానికి కోపం ఎక్కువైపోయి హేరోదు ఏం చేశాడు? తర్వాత ఎక్కడ పుట్టాడో తెలియదు. ఆ రాజు అంటే రాజులాగా పుట్టాడు అనుకున్నాడు ఈయన హేరోదు. కాబట్టి వీళ్ళు వచ్చిన కాలాన్ని బట్టి చూస్తే జ్ఞానులు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? 2 సంవత్సరాల క్రితం. కాబట్టి ఇప్పుడే పుట్టుంటారు లేదా కొంచెం పెరిగి ఉంటాడు. కాబట్టి ఎలాగైనా కానీ అతను చంపేయాలనుకుని 2 సంవత్సరాల్లో పిల్లలందరిని ఏం చేశాడు?
తరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. రా కదలేరా, రా తరలేరా, రా కదలేరా, రా తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా. ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము, బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము, బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేల ఓ సోదరా,
అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేల ఓ సోదరా. అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది. ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది. ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. యువజనమా కదలిరా, యువతరమా తరలిరా. యువజనమా కదలిరా, యువతరమా తరలిరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలిరా, ప్రభు కొరకై తరలిరా. ప్రభు పనికై కదలిరా,